నమస్తేనే. మరి ఈ రోజు తెలంగాణ సినీ ప్రముఖులే కావచ్చు, సినీ నటులే కావచ్చు, ఎందుకు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగిందండి? జై తెలంగాణ ఫిలిం చేసి తెలంగాణ సినిమా ఏదైతే వేదిక ఉన్నదో మా అన్న రామరెడ్డి అన్న కానీ, లారా కానీ, బైరాగ్ అన్న కానీ ఈ సమావేశం ఏదైతే ఏర్పాటు చేసినామో, నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, జై తెలంగాణ ఫిలిం చేసి కన్వీనర్. మరి ఏదైతే సినీ కళాకారులకి 30% వేతనం పెంచాలని చెప్పేసి మా ఒక ముఖ్యమైన డిమాండ్ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టుకోవడం జరిగింది. మీరు నిర్మాతలు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటున్నారు. మా తెలంగాణ గడ్డల మా బిడ్డలకి పైసలు వేయనీకి మీకు చెయ్యొస్తలేదు. సినిమా కళాకారులకి డబ్బులు ఏదైతే కార్మికులకి డబ్బులు ఇవ్వాలి 30% అంటే మీకు చెయ్యొస్తలేదు. మేము ముఖ్యమైన డిమాండ్ ఇంకొకటి ఏం పెడుతున్నామంటే, చిన్న నిర్మాతలకి ఈ 30% అనేది ఎంప్లాయీస్కి ఏదైతే ఇస్తున్నారో అది వర్తించకుండా ఓన్లీ పెద్ద సినిమాలకే ఈ కార్మికులకి సంబంధించి 30% పెంచుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మా ఒక ముఖ్యమైన డిమాండ్. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ గడ్డ అనేది పోరాటాల గడ్డ. ఇక్కడ నైజాం నుంచి మీరు రెమ్యునరేషన్లు తీసుకోకుండా నైజాం గడ్డ కావాలి, మాకు ఈ ఏరియా నుంచే కలెక్షన్లు కావాలని చెప్పి వసూలు చేసుకుంటారు పెద్ద పెద్ద హీరోలు జమానా నుంచి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మేమేమంటారు, మీరు చేసుకోరు బతుకోరు తెలంగాణలో, ఒక మా ప్రజలు మిమ్మల్ని సినిమా హీరోగా చూసి ఆదరిస్తున్నారు. కానీ మా తెలంగాణ కళాకారులకు అవకాశాలు ఇయ్యరు, 24 క్రాఫ్ట్స్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇయ్యరు. తెలంగాణ గడ్డల సెక్రటరేట్ ఏదైతే సపరేట్ అయ్యిందో, తెలంగాణ ముఖ్యమంత్రి సపరేట్ అయ్యిండు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ సపరేట్ అయ్యిండు. ఇంకా మీ దుకాణం ఏందే ఆంధ్రోలది, ఆంధ్ర తెలుగు ఫిలిం ఛాంబర్ ఇంకేందే మా గడ్డల, ఇంకా మీ దుకాణం ఎందుకే ఈడ? సప్పుడు చేయకుండా ఉండుర్రి, బతుకుర్రి మా గడ్డల. మీరు సినిమాలు తీస్తారా, 100 కోట్లు హీరోలను పెట్టుకుంటారా, మాకు సంబంధం. తెలంగాణలో నటీనటులకు అవకాశాలు ఇవ్వాలి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ పేరు ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక ముఖ్యమైన డిమాండ్, 1000 కోట్లు కేటాయించాలి ప్రభుత్వం. ఎవరికి? ఒక సినిమా తీస్తున్న నిర్మాతకి సబ్సిడీ 1 కోటి రూపాయలు ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, ఒక 1000 సినిమాలు ముందుకు వస్తాయి. దానివల్ల ఒక నిర్మాత తయారవుతాడు. తెలంగాణలోకే ఇవ్వాలి, అది కూడా రేవంత్ రెడ్డి. ఆ 1 కోటి రూపాయల సబ్సిడీ ఎప్పుడైతే వస్తుందో, ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి ఒక సినిమా తీస్తే అందులో 24 క్రాఫ్ట్స్ బతుకుదేరు బాగుపడుతుంది, అందులో ఒక కార్మికులకి బతుకుదేరు బాగుపడుతుంది. ఇది మీకు ఓటు రూపకంగా కూడా మారుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నా. మీరు ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ ఖద్దర్ షర్ట్లు, ఆ BMW కార్లల్లా సూట్లు బూట్లు వేసుకునేటోళ్ళకి అపాయింట్మెంట్లు కాదు, కష్టపడేటోళ్ళకి. సెక్రటరీ కృష్ణానగర్లా, సోమాజిగూడలా, బషీర్బాగ్లా ఎవడు కష్టపడుతుండు? ఈ సినిమా కార్మికుల గురించి ఎవడు కష్టపడుతున్నాడు? ఎన్ని మీటింగ్లు పెట్టిండు? వాడిని లిస్టు తయారు చేయరు, వాళ్ళని కలుగురు, మేము లిస్ట్ ఇస్తాం. అలాంటి వాళ్ళతో మీరు చర్చా వేదికలు పెడితే మీకు ప్లస్ అవుతుంది, మీ గవర్నమెంట్కి ప్లస్ అవుతుంది. లేని పక్షాన 33 జిల్లాలు మేము తిరుగుతాం. ఈ సినిమా కళాకారులను వేసుకొని గానా భజానా వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో పోతాము, మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఓడగొడతాము మళ్ళా. ఎందుకంటే ఎన్టీ రామారావు ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అయ్యిండు. సినిమా అంటే అంత పవర్ఫుల్ మీడియా. దయచేసి మమ్మల్ని విన్నవించి, మా డిమాండ్ని విన్నవించి మమ్మల్ని చర్చలో విలువండి. తొందరగా 17 రోజుల నుంచి మా కార్మికులు రోడ్డున పడ్డారు. వాళ్ళ కార్మికులకి బతుకుదేరు అనేది చాలా కష్టం అయ్యింది. తొందరగా ఈ సమస్య పరిష్కరించాలి. చిరంజీవి గారు దయచేసి ఈ సమస్యని, మీరు పెద్ద మనిషిగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు, ప్రతిదానికి వస్తున్నారు పోతున్నారు, మీరంటే మా గౌరవము. దయచేసి మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా కార్మికులను కూడా సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం. కార్మికులకు న్యాయం జరగాలి. చిరంజీవి గారి దగ్గర ఈ సమస్య పోయింది కాబట్టి ఆయన బర్త్డే తర్వాత ఈ సమస్య క్లియర్ చేస్తా అని చెప్పిండు. చిరంజీవి గారు, మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ కార్మికులు న్యాయం చేయండి. మీ బీజేపీ పాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.